అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 54 వీడియో కేయూబీ టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా లాస్ట్ ఇయర్లీ చెప్పాను కదా, ఒక 2 years ఎక్స్పీరియన్స్లో నాకు కూడా తెలియదండి ఇంతవరకు ఇలాంటి టెస్ట్ ఒకటి ఉంటుందా అని చెప్పి. సో మనకు రీసెంట్గా ఒక పర్సన్కి చేశారు, ఒక ఫీమేల్ పర్సన్కి చేశారు పూర్తిగా కూడా. సో అప్పుడు నాకు తెలిసింది, మనకి ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు కంపెనీ వాళ్ళు ఇలాంటి రకమైన టెస్ట్ చేస్తారు అని చెప్పి అనిపించింది. సో నాకేమనిపించింది అంటే పూర్తిగా కూడా, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఒక ₹1 కోటి పాలసీ మనకి ఇవ్వాలంటే, సో వాళ్ళకి కావాలంటే ఏ టెస్ట్ అయినా చేస్తారు. అంటే అదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంత స్ట్రిక్ట్గా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో కరోనా ముందు ఇంతకుముందు కూడా మీరు చెప్పాను 10 మందికి అప్లై చేస్తుంది, 2-3కే వస్తుందని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ టెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత మనకు అందులో కూడా ఏదన్నా అబ్నార్మల్గా ఏదైనా వచ్చిందన్నప్పుడు ఈ టెస్ట్ చేస్తారు మనకి. ఈ టెస్ట్ పేరు వచ్చేసి మనకి కేయూబీ టెస్ట్ అనమాట. సో కిడ్నీస్, తర్వాత యూ అంటే రిటరస్, తర్వాత బి బ్లాడర్, మనకి మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం. సో ఇక్కడ మనకి దీని పరంగా అంటే ఇది టెస్ట్ ఎలా చేస్తారంటే, మనకి ఆ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత మనకి బెడ్ మీద మనకి పడుకున్న తర్వాత మన పొట్ట మీద అబౌండెంట్ మీద ఒక జెల్ రాస్తారండి. జెల్ రాసిన తర్వాత అల్ట్రాసౌండ్ మనకు ప్రోబ్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్లా మనకి చూస్తారనమాట వాళ్ళు, అర్థమవుతుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది. చూసిన తర్వాత మన పొట్ట మొత్తం భాగం కానీ కిడ్నీస్, 2 కిడ్నీస్, తర్వాత మనకి అయితే బ్లాడర్ ఉంటుంది, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అందులో. మనకు పక్కన ఒక మిషన్ లాంటిది ఉంటుంది, కంప్యూటర్, అందులో కనిపిస్తూ ఉంటాయి మనకు. ఈ విధంగా ఆ టెస్ట్ చేస్తారు. అయితే మనకి టెస్ట్ చేసే ముందు ఒక 1 hour ముందు మంచిగా హెవీగా వాటర్ తీసుకోవాలి. ఒక 4-5 glasses వాటర్ తీసుకుంటే వాళ్ళకు కూడా బ్లాడర్ అంతా నీట్గా మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి ఇంకా ఎందుకు చేస్తారనేది ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో యూరిన్ పరంగా ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత కిడ్నీస్ ఉన్నాయి కదా, సో ఈ కిడ్నీస్ పరంగా మనకి స్టోన్స్, సో కిడ్నీస్ పరంగా ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, లేదా బ్లాడర్లో మనకి ఏదైనా స్టోన్స్ ఉన్నాయా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి. సో ఫైనల్గా నేనేమంటానంటే, మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు వాళ్ళకి కావాలి అనుకుంటే మన బాడీ మొత్తం వాళ్ళు స్కాన్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, సో మనం కట్టే ఒక ₹1000, ₹2000 ప్రీమియంకి వాళ్ళు కూడా డే వన్ ఆ పర్సన్కి రిస్క్ జరిగినా సరే ₹1 కోటి ఇవ్వాలి. సో నామినీకి ఇచ్చేస్తారు, మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారు నామినీకి. సో మనం కట్టే 2000కి వాళ్ళు కూడా ₹1 కోటి. సో అసలు పొందడం లేదండి మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే 2000కి ₹1 కోటి. సో అందువల్ల ఏంటంటే మా కంపెనీ వాళ్ళు పదే 1కి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు ఆ పాలసీ ఇస్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ కేయూబీ టెస్ట్ అనేది మనకి చేశారు పూర్తిగా కూడా. ఇంకా నాకు తెలిసినంతలో ఇంతేనండి కేయూబీ టెస్ట్ గురించి అయితే. ఇంకా ఈ టెస్ట్ గురించి జాగ్రత్తలు అనేది ఏముండదు. సో మన ల్యాబ్కి వెళ్ళే ముందు మంచిగా వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని వెళ్ళండి. ఇంకా మీకు అక్కడ ఈ టెస్ట్ చేసిన తర్వాత మీ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు మనకి, అంటే ఈ ప్రాసెస్లో ఆ టెస్ట్ అంతా మంచిగా జరిగింది, ఎటువంటి ఫైండింగ్స్ ఏం కనిపించలేదు అనుకుంటే మీకు ఆ పాలసీ ఇచ్చేస్తారు. లేదంటే పాలసీ క్యాన్సిల్ చేసి మీ టోటల్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తారు. దాని తర్వాత మీకు హైట్ అండ్ వెయిట్ది చెప్తాను. దాని తర్వాత షుగర్ టెస్ట్ వస్తుందండి. సో అది కూడా మీకు చాలా మంచిగా చేసి పెట్టాను, అది కూడా పెడతారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.